వండర్లో 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 చెన్నై వండర్లో. ఓ సీ దట్ బ్రో. హే కుక్కల షేక్ హ్యాండ్ అమ్మా. అరే అరే ఆగురా రే బ్రో. షేక్ హ్యాండ్ ప్లీజ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఓ నేను 2 బ్యాండ్లు తీసుకున్నాను. ఒక ఫాస్ట్ ట్రాక్, ఒకటి బైట్, అది సంథింగ్ టికెట్ది, అండ్ ఇంకోటి లాకర్. మొత్తం 3 అనమాట. సో మనకి ఇక్కడ లాకర్స్ అండ్ టాయిలెట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ లాకర్లు మాత్రం, లాకర్ టికెట్స్, ఆ బ్యాండ్ ఉంది కదా, అది మాత్రం బయటే తీసుకోవాలి, లోపలైతే ఇవ్వరు. సో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ లాకర్స్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్. ఓ చాలానే ఉన్నాయి చూసారా. 1400, 1000 నాదే ఉంది కదా 1600. సో అరే 1661, దిస్ వన్ ఓన్లీ. శశాంక్ 1661 మన లాకర్ గైస్. లాకర్ టికెట్, ఫోన్లు, ఇంకా ఏమన్నా చిన్నవి మొత్తం అన్నీ. దువ్వెను కూడా దువ్వెను ఉంచుకుందాంలే. ఇంకా ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్. ఖర్చు అవసరమా? ఎట్లా పెట్టు. ఏయ్ బ్లింక్ అయ్యింది అబ్బాయి. ఏందో టెక్నాలజీ, నేనే ల్యాగ్లో ఉన్నా. ఏదో వయసు లాకరు ఏదో పెడితే వచ్చేసింది. అదో బ్లింక్, లోపల వేసుడు ఉరుకుడు అంతే. ఇంకా లోపల వేసామా, రైడ్ ఉరికామా, లెట్స్ గో. గైస్ ఏదో పైకి వెళ్ళి కిందకి ఎత్తుతుంట, ఫ్రీ ఫాల్. ఫస్ట్ ఇది పోదామా, అది పోదామా ఒరే. అన్ని గాల్లోనే ఉన్నారు, కిందనే వరా అసలు. ఎవ్రీథింగ్ అప్వర్డ్స్ బ్రో. అది అసలు వెళ్ళిందమ్మా, పైకి వెళ్ళింది బ్రో. అసలు సస్పెన్స్ ఉరే. మనకు అవసరమా సార్ అది? చూడండి రోలర్ కోస్టర్, అసలు రోలింగ్. రింగా రోజెస్ వండర్లా. ఐ లవ్ వండర్లా. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎప్పుడు ఇంతవరకు రాలేదు కదా, ఫస్ట్ టైం వచ్చాను. సో మెల్లగా ఎక్కుదాం. యాక్చువల్లీ ఇది చూపిస్తాను ఇంకోసారి మ్యాప్. అవన్నీ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు పేర్లు చదివి ఓపిక లేదు, కానీ ఇది ఖాళీగా ఉంటుంది ఎక్కేయడమే. సో అదనమాట మన సంగతి. గైస్ మా వాళ్ళు ఫస్ట్ ఈ రోలర్ కోస్టర్కి వచ్చింది అనమాట. అసలు చూడండి ఒకసారి ఉరుకుతుండ్రు. అయ్యో అసలు మందలే. అర్జుడు దూకు అదిరా దూకు అసలు వామ్మో. సో ఇలా ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే అలా దూకాల్సిన అవసరం లేదనమాట. 25% రిజర్వేషన్. వస్తున్నా. అది గైస్ ఫాస్ట్ ట్రాక్ చూపిస్తూ వచ్చేసా. ఏదైతే అది ఫస్ట్ ఊరుకుడే. పద లెట్స్ గో. చూడండి కింద ఒకసారి. ఫాస్ట్ ట్రాక్ వాట్ ఎవర్ బ్రో. అది బ్రో సీట్లు. ఏం చేద్దాం అంటావు బ్రో? ఫోన్ తీసుకుపోదామా, జోలో పెట్టుకుందామా? చూడు ఫ్లోర్ లేస్తుంది కింద నుంచి. చాలా సీట్లు అయితే ఉన్నాయి అబ్బా. సో అలా వెళ్ళి అలా పైకి వెళ్ళి విల్ సీ జస్ట్ వెయిట్ అండ్ సీ. గైస్ ఫ్లోర్ కిందకి వెళ్తుంది. ఓ అదిగో ఖాళీ రైడ్ స్టార్ట్ అవుతుంది.
సరే అది చూసి మీరే చెప్పండి, నేను ఫోన్ తీసుకెళ్ళాలో వద్దు. ఏంటి టెస్టింగ్? ఓ అయ్యా మెల్లగా పోతుంది, మెల్లగా పోయింది పైకి. తప్పతుందా నేను అసలు అది చూస్తుంటే నాకు కింద నుంచి కారిపోతుంది. అయ్యో ఓ అయ్యో బ్రో చూడు బ్రో ఒకసారి. అరే ఓ షేట్, అరే ఎట్లా పెట్టుకునేది పెట్టు పడిపోతుందా? ఇంపాసిబులా గైస్? రోలర్ కోస్టర్ అదిగో పెయిన్ పోతుంది. ఏది వస్తుందా? అసలు క్రేజీ ఉంది అబ్బా. అక్కడికి వెళ్ళింది, దాని తర్వాత కిందకి వచ్చి ఆ రింగ్ తిరిగింది. అసలు అమ్మో, అదిగో అప్పుడు 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 అసలు సినిమా కనపడింది, అది చూసారా? అదిగో అలా వెళ్ళిపోయింది. రోలర్ కోస్టర్ వస్తుంది గాయస్. అదిగో ఓ వామ్మో, ఫ్రాంక్గా చెప్తున్నా, ఫోన్ పట్టుకోకపోతే అసలు ఖచ్చితంగా ఏదో మధ్యలో వదిలేస్తారు, ఫోన్ పోద్ది. తమ్మి రైడ్ సూపర్ సూపర్. ఆకాశమమ్మ అయితే నీలా ఉంటుంది. చూడండి అసలు ఎంత పైన ఉందో, ఆ జైంట్ వీల్ ఎక్కాలి ఇప్పుడు పోయి. ఇది చూడు ఒకసారి. బ్రేక్ డాన్స్. ఓ షేట్ గైస్, నెక్స్ట్ స్కై రైల్. ఇది స్కై రైల్ అంట, సంథింగ్ అలా ఉంది. జస్ట్ కూర్చొని వెళ్ళిపోవడమే, కాస్త రిలాక్స్ ఇద్దాం. ఫస్ట్ రోలర్ కోస్టర్ అయిందిగా, నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ చేయాలి. మావాడు చెప్పినట్టు బ్యాలెన్సింగ్, ఈడు చెప్పినట్టు బ్యాలెన్సింగ్ చేయాలి. ఒకసారి అప్పు ఒకసారి డౌట్. సో గైస్, మనం స్కై రైల్ ఎక్కుతున్నాం ఇప్పుడు. 4+4, అక్కడ 4 సీట్లు, ఇక్కడ 4 సీట్లు. ఓ అరే నాకు సైడ్ కావాలి. ఆహా వేసుకోవడం. ఇప్పుడు వండర్లా మొత్తం చూద్దాం. విండో షాట్ ఇది టోటల్ వండర్లా. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి. సో లెట్స్ సీ వండర్లా. అదే ఫోన్ జారిపోవడం ఏంట్రా? సో ఫస్ట్ ఏంట్రా ఇది? వాటర్ పార్క్. అరే అదేంట్రా అంత పెద్దగా ఉంది? దిస్ వన్ పార్క్, దట్ వన్ రైడా? ఓకే వాట్ ఎవర్ బ్రో. నైస్ కలర్ బ్రో, వాటర్ నైస్ కలర్, సూపర్. వాట్ ఎవర్ వాటర్ ఓన్లీనా? ఓ గుహలోకి వచ్చాం. సో రివీల్. వాడు జైంట్ వీల్. అమ్మా చూపించా. రైట్ అవుతుంది ఒకసారి, రైట్ చూద్దాం. అంతా మరి బ్యాక్ వచ్చి మళ్ళీ
సో ఫస్ట్ అందరూ అందరూ వచ్చి వచ్చారు అసలు దాని గురించి మర్చిపోయాను ఇక్కడ రావడం. లోన్ వ్యూ అక్కడ పోయినా అది జాడు పడినా వేవ్ రైడర్ ఫ్లాషా ఓ మిస్ అయ్యా మనం అదొకటి ఉంటుంది. అది చిన్నప్పుడు తక్కువ లాంటి కదా కింద ఏదో ఉంది అనమాట. తిరుగుతానే ఏమంటారు అసలు అరే అప్సైడ్ డౌన్ స్ట్రేంజర్ థింగ్స్ ఓ షిట్ అరే అది అదే అది కూడా ఏదో ఉంది అప్సరా ఇదిగా కాదు అరే ఇదిగా ఫ్రీ ఫాల్ చాలా పీపుల్ ఆర్ ఫస్ట్ టైం. That's it. It is what అది వండర్లైన్ ట్రెక్స్ అరే వండర్లైన్ అన్నమాట. అరే నాకు ఎంత చిన్నగా అనిపిస్తుందా బండి వస్తుంది. దూరం దూరం జరగండి. అరే దిస్ వన్ వాట్ వేవ్ పూల్ సార్ వెన్ విల్ 5:15 PM స్టార్ట్ ఓ రైట్ ఆన్ స్విమ్మింగ్ రా for some reason I feel it is small. ఇప్పుడు అదే ఎక్కి వచ్చాం అన్నమాట ఆ చిక్కు చిక్కు రైలు బండి. వండర్లా మొత్తం చూపించేది. అండ్ ఇంకా నెక్స్ట్ కిడ్స్ ప్లే ఏరియా. చిన్నపిల్లలు కార్లు ఉన్నాయి. కార్లు చూపిస్తాయి కూడా. ఫస్ట్ నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. ఇప్పుడు చిక్కు చిక్కు రైలు వస్తుంది. అడ్డం గిడ్డం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఎడవకు. తర్వాత లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. అయ్యి మొత్తానికి అయితే ఏం గుర్తుంది మనకి. ఇది సార్ బ్రెయిన్ పవర్ అంటే. ఇది నోటిఫికేషనా? నైస్ నోటిఫికేషన్. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఊగుతుంది ఏదో కాదు అక్కడ అది ఊగుతుంది. ఓ అయ్యా కింద చెస్ బోర్డా? చెస్ బోర్డ్ పట్టులు వీళ్ళంతా. ఓ అయ్యో తిరుగుతుండ్రు. ట్విస్ట్ ఇరుక్కు ఓ షేక్ ఉరి అంత పైకి వెళ్ళింది ఏంద్ర అది. అమ్మో అదనమాట రైట్ గాయస్. నేనైతే ఫోన్ తీసుకెళ్ళట్లేదు దానికి కూడా. ఇంపాసిబుల్ టాస్క్, అస్సలు అవ్వదు. ఫోన్ బయట పెట్టేద్దా. సో లెట్స్ సీ. అది ఏదో సరదాగా ఉందని అలా ఎక్కేసి వచ్చా. ఇప్పుడు చూడడానికి అట్లా ఉన్నా కానీ పడిపోయింది. Next. So please you go this. Time waste panava. Water park poinga. Water park 6:30 varikina open irukku. But land ride blue color bags vechirukominga 10 o'clock varikina irukku. So ikkada unnaru maallo ikkada unnaru. Let's go. Malli late avuthe dorkadu. Bayam kondu shikarada mountain view.
ఇంకో విషయం, మీరు వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి ఫ్రీగా. సో ఫ్రెష్ గ్లాసెస్, యూస్ గ్లాసెస్, సారీ ఇక్కడ పెట్టాలి. సో ప్రతిసారి వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కో అవసరం లేదు. సో అదనమాట కేఫ్టేరియా. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్లో. సో మన లంచ్ అయితే అయిపోయింది. సో విల్ గో టు నెక్స్ట్ వన్. వాటర్ రైస్కి వెళ్దాం ఈసారి. లెట్స్ గో. సో గైస్, వాటర్ రైస్కి అయితే పోతున్నా. స్లీవ్లెస్ చేశా, బాగుంది, సూపర్ ఉంది. సో ఎండ పోతున్నా, అసలు చల్ల నీళ్ళలో దిగి చాలా రోజులు అవుతుంది. లెట్స్ గో. వాటర్ రైడ్స్ చాలా ఉన్నాయంట, నేను ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం పోతున్నా వాటర్ రైడ్స్కి. సో లెట్స్ సీ. సో అక్కడ ముందర చూస్తున్నారా, అవే అనమాట వాటర్ రైడ్స్ మొత్తం. సో అటువైపు ఆ బ్రౌన్ కలర్, ఇటువైపు వేవ్స్ చాలా ఉన్నాయి. నాకైతే అరిచి అరిచి గొంతు పోయిందనమాట. సో కాస్త బేర్ విత్ మీ, బట్ యా వీఆర్ గోయింగ్ టు వాటర్ రైడ్స్. యాక్చువల్ చెప్పండి, నా స్విమ్మింగ్ రాదబ్బా, ఏదో వెళ్ళి దూకుతున్నా. అదండి సూపర్ ఉంది కదా అసలు. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటర్ రైడ్స్కి. లైక్ మీరు జస్ట్ నైలాన్ క్లాత్ వేసుకోవాలి, కాటన్ ఇవన్నీ అలో ఉండదు. అండ్ ఎస్, పాటలు పెట్టిండు అన్న, అజుడు రెయిన్ డిస్కో. వీ హ్యావ్ సో మెనీ బ్రో. అందరూ దూకిండ్రు వాటర్ రైడ్స్లోకి మధ్యాహ్నం. సో మనం కూడా వెళ్ళి దూకేద్దాం ఇంకైతే. జిందగీ एक ही बार आती है, उस एक ही बार में जीना है, मरना भी है, గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో. ఫస్ట్ రైడ్ ఇదే అనమాట మంది. ఇదేంటో కూడా తెలియదు, దాంట్లో మధ్యలో పోతాము. బడ్జెట్ ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది అది. సో లెట్స్ గో, వెళ్తున్నాం. చూడండి, ఇది వాటర్ స్లైడ్ అనుకుంటా. వెయిట్ 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 ఇక్కడ నుంచి వచ్చి, దీంట్లో నుంచి వచ్చి దాంట్లోకి వెళ్ళి ఇలా అలా వస్తాం అన్నమాట. సో లెట్స్ గో, లెట్స్ సీ లోపల ఎలా ఉందో. సంథింగ్ టోర్నడో డాగ్ మ్యామోత్. చూసుకోండి, జారుతాయి. యాక్చువల్గా జారేలాగా లేదు, సంథింగ్ గ్రిప్ అయితే ఉంది. సో అక్కడ వెళ్తున్నారు, అది కనిపిస్తున్నారా, అది ఓపెన్ వాటర్ రైడ్ లాగా బాగుంటుంది. అలా వెళ్ళి అక్కడ అలా ల్యాండ్. ఇటువైపు ఇది సింగిల్ అనమాట. ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది, అది సింగిల్. ఆ రెడ్ గ్రీన్ కొంచెం పెద్దది, ఆ రెడ్ బ్లూ ఇంకా పెద్దది. సో సింగిల్ ఏదో ఒక్కడే వెళ్తాడు అనమాట. సో ఒక్కడే చేతులు కట్టుకొని వెళ్తాడు, ఎవరో ఒకరు వస్తారు, చూద్దాం అవండి. ఆ పెద్దది అయితే డబుల్స్, అదిగో ఎవరో వెళ్తున్నాడు సింగిల్లో, అదిగో సింగిల్. సింగిల్ వాటర్ రైడ్. డబుల్ నేను లోపల కెమెరా పట్టుకొని ట్రై చేస్తా. వాళ్ళు ట్రై చేసాము, సరిగ్గా రాలే, చాలా కష్టం లోపల పట్టుకోవడం. వీ విల్ ట్రై. దీవరా దీవరా, అయ్యో అయ్యయ్యో, కింద పగిలిపోయింది, అయ్యో. Successfully completed. Oh shit, bro. వచ్చాం. సంథింగ్ వాటర్ రైస్ రైట్స్ అయితే ఇరకపోతున్నారు. ఓకే లెట్స్ గో. ఓ షిట్, బ్రో మళ్ళీ ఇరకపోయింది బ్రో.
ఇరుక్కుపోయిందా? అరే ఏదో తేడా కొడుతుందిరా. నొప్పుతాడు వెళ్ళి పోయి సో guys, we are at waves. Waves వచ్చా. ఆ వేవ్స్ రావట్లే ఎక్కడ. నీళ్ళు మరి చల్లగా ఏమి నార్మల్గా ఉన్నాయి. వస్తున్నాయా వేవ్స్? వస్తున్నాయా? వేవ్స్ ఎక్కర్రా? తీసుకో. సో 5కి స్టార్ట్ అవుతుందంట గాయ్స్. ఎంత అయిందో కూడా తెలియదు టైం ఇప్పుడు. లెట్స్ డ్రైవ్ ఇట్. Here we will be. Yes. Train వస్తుంది. Oh shit. లాస్ట్ వండర్లాగా అయితే ఎన్ని కాటు పెట్టేస్తున్నా. అన్ని రేస్ అయితే తిరిగాను. ఒకసారి మొత్తం టూర్ అయితే చూపిస్తాను. సో అక్కడ వండర్లా ఎంట్రన్స్ అనమాట. అది నా వాయిస్ మొత్తం పోయింది. అది అక్కడ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ క్లాక్ టవర్ ఉంటుంది. క్లాక్ టవర్ పైన జైంట్ వీల్ ఉంటుంది. ఇది మాత్రం ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోద్ది. సో అప్పుడు లోపల మీరు వచ్చేయండి, లేకపోతే క్లోజ్ అయిపోద్ది. ఇంకా చిన్న చిన్న రైడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పడుకొని తిరిగానే ఇంకొకటి అయితే ఉంటుంది. నాట్ మై వాయిస్. పడుకొని తిరగడానికి రైడ్ అయితే ఉంటుంది. ఇలా పడుకొని అయితే తిరుగుతాం. కాస్త కళ్ళు తిరుగుతాయి, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ వండర్లాలో కొంచెం మంచిగా అనిపించింది అంటే ఇక్కడ ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్లో చల్లగాలి వస్తుంది. అండ్ బ్రెయిన్ కాస్త కిందికి పడేది. 0 గ్రావిటీ ఫాల్. ఆ పైన తీగ కనపస్తుందో లేదా, తీగ పైకి తీసుకెళ్ళి ఆ పైన తీగ పైకి దానికంటే పైకి తీసుకెళ్ళి సిద్ధంగా వేస్తున్నాడు. కాసేపు గుండె జారిపోతుంది అనమాట. సో జస్ట్ స్పీకింగ్
టికెట్ ప్లేన్ వస్తుంటుందే వస్తుంటుందా. We have that one, some kind of breaking dance kind of. అది నిలబడుకొని ఇంటూ ఇంటిగా తిరుగుతూ ఉంటారు. ఫస్ట్లో ఏమనిపించదు, కానీ లాస్ట్కి అలా వస్తారే పైకి, అప్పుడు మాత్రం అసలు మీ కాళ్ళు కింద పైగా పైకి వేస్తాయి అనమాట. సో యూ విల్ బి గానర్. చాలా బాగుంటుంది. అక్కడ చిన్న ట్రైన్ లాగా కనిపిస్తుందా, అది చాలా స్లోగా వెళ్తుంది, బట్ ఇట్స్ గుడ్. లైక్ వండర్లా వ్యూ మొత్తం ఒకసారి అలా చూడొచ్చు. ఓకే, ఇక్కడ వండర్లాలో చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయి. కానీ బాల్ వేస్తే టెడ్డీ బేర్ ఇస్తారు కదా, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒక బాల్కి 150. చూస్తుంటారా బటర్ఫ్లై రేస్. ఆ బటర్ఫ్లై ఎలా ఉంటుందంటే, మీరు చూడడానికి చిన్నదే కానీ కూర్చున్నప్పుడు కడుపులో అది ఇలా వెళ్తుంది, ఈ కడుపు మొత్తం ఇలా వెళ్తుంది అనమాట. అది ఒక ఫీల్ చాలా బాగుంటుంది. చిన్నదైనా కానీ చాలా బాగుంటుంది. అందరూ వెయిట్ చేసే రోలర్ కోస్టర్ అనమాట. అసలు వండర్లాగా వచ్చిన ఫస్ట్ టైం వండర్లాగా వచ్చాను. ఫస్ట్ రైడ్ నా రోలర్ కోస్టర్. ఫస్ట్ కస్టమర్ అనమాట రోలర్ కోస్టర్. అటు అటు ఇటు కిందికి పైకి మొత్తం తిరిగింది. చాలా బాగుంటుంది. హ్యావ్ టు ట్రై వండర్లా, సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు చూపించాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా మంచిగా ఫస్ట్ 2 minutes, యాక్చువల్లీ 1.5 minutes అలా ఉంటుంది రోలర్ కోస్టర్. చిన్న రైడ్ అయినా కానీ ఇట్ విల్ బి గుడ్. మీరు ఎప్పుడు రాలేకుంటే పెద్ద పెద్ద వ్యూస్ ఉంటాయేమో, కానీ చెన్నైలో మాత్రం స్టార్ట్ చేసి ఓన్లీ 4-5 months అవుతుంది. దానికి కొంచెం వర్త్ ఇట్ అనమాట. అండ్ ఇంకా చూపిస్తాను. అండ్ అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ చిన్న కార్లు అలా తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి. దాని తర్వాత వాటర్ పార్క్లో సపరేట్గా కిడ్స్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది అది. అండ్ ఇది ఏదో కానీ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే తెలియదు సంథింగ్. వెహికల్ ఇలా రౌండ్ తిరుగుతుంది కదా, అదనమాట. ఇది మెయింటెనెన్స్ చేస్తారు. ఈరోజు ఏది తెలియదు. అండ్ ఇక్కడ ఉన్న అన్నిటికన్నా దానిలో క్రేజీ రైడ్, దాన్ని చూస్తున్నారు కదండి. ఆడు అంత పైకి తీసుకెళ్ళి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి ఇలా తిప్పుతాడు. అదే స్పీడ్లో ఇలా తీసుకొస్తాడు. ఆ ఫీల్ సార్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఎక్కాలనిపిస్తేనే ఎక్కండి. ఎందుకంటే లైక్ చాలా ఏమంటారు, గుండె ధైర్యం ఉండాలన్నమాట. లేకపోతే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. నేను వెళ్ళడానికే దాదాపు 1/2 hour ఆలోచించి డెసిషన్ తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే అంత పైన ఇలా 180 360 మొత్తం కాళ్ళు కిందికి పైకి పెడితే ఇప్పుడు అది ఎంత పైన ఉంటుంది అంటే, మీకు టవర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద టవర్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ దిస్ బిగ్ ఆపోజిట్ అలా ఎగురుతూ ఉంటుంది అనమాట. నాకు ఏదైనా ఇంట్రెస్ట్ రాదు, నేను ఎక్కలేదు. సో మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడ బాగుందన్నారు. ఇట్స్ ఓకే. ఒకసారి మీరు ఎప్పుడైనా వండర్లాకి వస్తే అది ఎంత హైట్ ఉందో ఒకసారి చెప్పండి నాకు. కింద నుంచి ఆ పైదాకా ఎంత ఉందో వామ్మో. ఆ
యాక్చువల్లీ ఆ పైన వెళ్ళినప్పుడు చల్లగా వస్తుంది. అసలు ఆ ఫీల్ ఉంటుంది సార్. పొద్దున్న వెళ్తే ఆ ఫీల్ రాదు. నైట్ టైము దాన్ని ఎక్కినప్పుడు అక్కడ నుంచి చల్లగా వస్తుంది. అండ్ మీరు అసలు ఆ లైట్స్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. ఆ రెడ్ లైట్, దాని తర్వాత పక్కనే నువ్వు చల్లగాలి, ఆ ఫీల్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. We'll go back. Marvik will go that one. మనకు వాటర్ రైడ్స్ అయితే చాలా ఉంటాయి. వాటర్ రైడ్స్ ఐ విల్ సే దే ఆర్ గుడ్ కాదు, చాలా బాగుంటుంది వాటర్ రైడ్స్. దాదాపు 19 రైడ్స్ దాకా ఉంటాయి వాటర్ రైడ్స్. కొంచెం చిన్నగే ఉన్నా ఇట్ విల్ గివ్ గుడ్ ఫీల్. ఓకేనా? అంటే మీరు వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు మీ ఫోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని, ఫోన్ పౌచ్లో అమ్ముతారు, 350 రూపీస్ అనమాట. ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏంటో నాకు తెలియదు, నేను ఎక్కలేదు. బట్ చూడటానికి అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ వండర్లాలో అది కిందికి వెళ్ళినప్పుడు వాటర్ వేవ్ ఇలా వస్తుంది కదా, అది మాకు ఈరోజు ఎందుకో క్లోజ్ చేసింది. మాకు లేదన్నమాట ఈరోజు. అది ఇదే అనమాట. అది కిందికి వచ్చినప్పుడు ఆ ట్రైన్ సంథింగ్ ఇలా వేవ్ వస్తుంది, చాలా బాగుంటుంది. వి డిడ్ంట్ హ్యావ్ ఇట్ టుడే, ఎందుకో ఓపెన్ చేయలేదు. సో బ్యాడ్ వండర్లా వస్తుంది మాత్రం పక్కా. అండ్ ఇక్కడ వండర్లాలో మీకు కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయి. టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, లాకర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బట్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ థింగ్స్. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని. అండ్ చూపిస్తాను నా టైం. ఇక్కడ నుంచి వెళ్తుంది ఆ పైకి. ఆ పై నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇలా కిందికి వస్తుంది అనమాట. కిందికి వచ్చినప్పుడు వాటర్ ఇలా వస్తుంది. సంథింగ్ చాలా బాగుంటుంది. మాకు ఈరోజు ఇంకా ఓపెన్లో లేదు, మాకు అంత టైం దొరకలేదు. బ్రో దీని పేరు సంథింగ్ ఏదో ఇన్సానిటీ. వాట్ ఈస్ ఇన్సానిటీ అంట నాయన. దీనికి ఒక అందమా స్వామి. అసలు నేను దీంట్లో కూర్చున్న ఆ ఫీల్ ఎలా ఉందంటే, ఇప్పుడు మన కాఫీలో ఒక స్పూన్ చక్కెర వేస్తాను చూడండి, ఆ చక్కెర చిన్న క్రిస్టల్ ఉంటుందా, దాన్ని ఇలా తిప్పుతున్నప్పుడు అసలు దాని ఫీల్ ఎలా ఉంటుందో, ఎందుకురైనా ఇట్లా తిప్పుతున్నారని అలాంటి ఫీల్ వస్తుంది బ్రో దీంట్లో. వాడు తిప్పుతాడు, దానికి అసలు బోల్ట్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అలా తిప్పుతున్నా నాకైతే అప్పుడు బాబు మైండ్ పోయింది. ఒక్కసారి కూర్చున్నా, 8కి వచ్చి 6 గంట పక్కన కూర్చున్నాను. అలా ఉందన్నమాట ఇన్సైడ్కి. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అవర్ ఫేవరెట్ కొలంబస్. దీని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంతా నార్మలే. అండ్ లాస్ట్లో మార్విక్ అని ఒకటి ఉంటుంది. ఇది మాత్రం మీరు ట్రై చేయకపోతే వేస్ట్ అనమాట. వాడు అసలు ఇలా వెళ్ళి అసలు ఇలా మొత్తం తిప్పుతుంది. అది పక్కనే ఉంటుంది. ఐ థింక్ తిప్పుతున్నాం అనుకుంటా, ఒకసారి చూద్దాం. అయిపోయింది అనుకుంటున్నాను. రైడ్ అయిపోయింది అనుకుంటా, కానీ రైడ్ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. లైక్ 360 డిగ్రీస్ రొటేషన్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. తక్కువ ట్రై చేయండి. మళ్ళీ లాస్ట్ గిడికి అదనమాట చెన్నై వండర్లాలో.
సో అదనమాట చెన్నై వండర్లా గురించి. సో మీకు ప్రైజెస్ వచ్చేసరికి టికెట్ అయితే మాకు ఆఫర్లో 1100కి వచ్చింది. బై టూ గెట్ 2 ఫాదర్స్ డే ఆఫర్ అనమాట. అండ్ ఆఫ్కోర్స్ చాలామంది వచ్చారు కాబట్టి రైడ్స్కి మినిమం అయితే 1 అవర్ టైం పట్టింది. సో ఆ టైం తగ్గించుకోవడానికి మళ్ళీ ఈ పాస్ సంథింగ్ ఫాస్ట్ ట్రాక్ అనమాట. దీన్ని తీసుకున్నాము, ఇది 1500. సో తీసుకున్నందువల్ల మాకు చాలా రైడ్స్, మోస్ట్లీ అన్ని రైడ్స్ అయితే తిరగలిగాం. నార్మల్గా అయితే మీకు 1 అవర్ పట్టింది, దీనివల్ల హాఫ్ అన్ అవర్ అలా, హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో రైడ్ నుంచి వచ్చేయచ్చు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ రైడ్ నుంచి వచ్చేయచ్చు. నేను ఓవరాల్ కాస్ట్ అయితే ఒక 3500 అయితే వేసుకోండి, 4000 మీ కిందిని బట్టి. మాకైతే 3000, నాకు 4000 అయితే అయింది మొత్తం ట్రావెలింగ్ ఫుడ్ అన్నీ కలిపి. సో ఇక్కడ ఐస్ క్రీమ్. సో దాట్స్ ఇట్ అబ్బాయి చెన్నై వండర్లా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా తీసుకొస్తాం చెన్నైలో. సో విల్ సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.